ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములో నీ పిల్లలముగా చేరడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, పరిశుద్ధుడవు, ప్రేమామయుడు అయినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ మా ఎడల వెల్లడిపరుస్తూ, రక్షిస్తూ, భద్రపరుస్తూ, ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, నీ ప్రేమ మా ఎడల చూపుతూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచారు. అందుకై నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినములు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీ మందిర ఆవరణములోనికి తీసుకొచ్చినారు. అందుకై నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా వస్తున్నవారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో దైవ భయం ప్రియులకి పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు దినం, ప్రభువును ఆరాధించే దినం. ప్రభువు పిల్లలు కలిసి ప్రభువా నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి. ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచండి. మీరు అన్నారు, ఎక్కడ నా నామమున 2 లేక 3 ఏకీభవించి కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. మీరు మా మధ్యలోనికి రండి, మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. ప్రభువా మమ్మల్ని అందరినీ ఆత్మపూర్ణులుగా చేయండి. మా మనోనేత్రాలు తెరవండి. సిలువలో విరేలాడుతున్న క్రీస్తును కనులారా చూచి హృదయపూర్వకంగా ఆరాధించడానికి కృప చూపించండి. నీ వాక్యము వింటూ ఉన్నప్పుడు మా హృదయాలను పవిత్రపరచండి. నీ రక్త ప్రోక్షణ మా మధ్యలోనికి రానివ్వండి. మాపై నీ రక్తాన్ని కుమ్మరించండి. మేము పరిశుద్ధులముగా, నీతిమంతులముగా జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సంచారం దయచేయండి. ప్రతి విషయములు ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పాట సంఖ్య 215 భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమామయుని అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 215. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమామయుని పరమా తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకి, జయము జయము మన ప్రభుకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమామయుని పరమా తండ్రిని భజింపరండి.
ఆత్మ మందిర ప్రత్యక్షతను సగే నేత్రము తెరచెను యేసుని చూడా ఆత్మ మందిర ప్రత్యక్షతను సగే నేత్రము తెరచెను యేసుని చేరా ఆశ్చర్య కరుడు సదాకాలము ఆశ్చర్య కరుడు సదాకాలము అజయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని అజయింపరండి ఘనత పొంద సదా రాజ్యమునిచే స్వచ్ఛము పొంద వారసులమైతిమి ఘనత పొంద సదా రాజ్యమునిచే స్వచ్ఛము పొంద వారసులమైతిమి హోసన్నా హోసన్నా విజయునికి హోసన్నా హోసన్నా విజయునికి దయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని అజయింపరండి జగమును జయించే జీవితమునిచే శిలువ శక్తిచే మనలను గాచేగా జగమును జయించే జీవితమునిచే శిలువ శక్తిచే మనలను గాచేగా స్తుతుల ఎంతమో ముక్తిదాతకే స్తుతుల ఎంతమో ముక్తిదాతకే అజయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని అజయింపరండి సంగము ప్రభుని చేరా తేరి చూచేగా సదాకాలమాయనతో నుండానెప్పుడు అందం ప్రభుని చేరా తేరి చూసేగా సదాకాలమాయనతో నుండానెప్పుడు సాగిలా పడేదము సృష్టికర్తకి సాగిలా పడేదము సృష్టికర్తకి జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యము ప్రేమమయుని పరమా తండ్రిని అజయింపరండి పాట సంఖ్య 388 ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అనే పాట పాడదాం. పాట సంఖ్య 388. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు
పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ముళ్ళకి కిరీటమును ధరించి ముఖముపై ఉమ్మి వేయబడే. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడే. ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రమ్ము. ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో చున్నాడు రమ్ము. సిలువలో నీకై దప్పిగొని కలుషని క్షమకై ప్రార్థించి. సిలువలో నీకై దప్పిగొని కలుషని క్షమకై ప్రార్థించి. సహించి ప్రాణమిడి నీ కొరకు సహించి ప్రాణమిడి నీ కొరకు పరుగిడి రమ్ము. సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. తప్పిన గొర్రెను రక్షింప తన దురక్తమును చిందించే.
తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే కాపరి స్వరము ధ్వనించే కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రాము కాపరి స్వరము ధ్వనించే కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము తామసించ తగదిక ప్రియుడా త్వరపడుముని రక్షణ కొరకు తామసించ తగదిక ప్రియుడా త్వరపడుముని రక్షణ కొరకు నేడే నిరాక్షణ దినము నేడే నిరాక్షణ దినము పరుగిడి రమ్ము నేడే నిరాక్షణ దినము నేడే నిరాక్షణ దినము పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము నే కడుగును తన రక్తముతో తండ్రి వలెని పాపమునంతా తానే కడుగును తన రక్తముతో తండ్రి వలెని తనయుడావైపోదు విపుడే తనయుడావైపోదు విపుడే పరుగిడి రాము తనయుడావైపోదు విపుడే తనయుడావైపోదు విపుడే పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము ప్రేమ వార్త ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము ఉపకాలమిదే జయేలా ఉపకాలమిదే జయేలా పరుగిడి రాము కృపాకాలమిదే జయేలా కృపాకాలమిదే జయేలా పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము
రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుస్తున్నాడు. ప్రేమతో యేసు పిలుస్తున్నాడు. చివరిగా పాట సంఖ్య 198. 198 పాట సంఖ్య. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అనే పాట పాడదాం. ఈ పాట చివరి పాట. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నీ పాప భారం తోడా చింతించి వగయుచునుంటి. నీ పాప భారం తోడా చింతించి వగయుచునుంటి. కల్వరి శిలువలో నా శ్రమలను కల్వరి శిలువలో నా శ్రమలను పొందే నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చి వీరైతిలో కమ్ము నుండి నీ స్వరమును విని నీను చేరా. వీరై లోకము నుండి నీ స్వరమును విని నీను చేరా. సర్వమునే కోల్పోయినాను సర్వమునే కోల్పోయినాను నీ స్వరమే నా స్వాస్థ్యమయ్యా. నా మనో నా కఠినమ మాఫీ నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి. ఎన్నాళ్ళు బ్రతికినేమి నీకై జీవించెదా ప్రభువా. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా. బాధలు శోధనలు శ్రమలు
బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చియానయ్యా నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయ మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఇన్ని కర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమిని కర్పించగలను ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి తెరచి నా కఠిన హృదయ మార్చి నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతు స్తుతి పాత్రదింతు యుగ యుగములు సర్వయుగములు నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి అంధకారములో నేనున్నా అంధకారములో నేనున్నా వెదకి నన్ను రక్షించితివి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి. ఈరోజు ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల పుస్తకం 40వ అధ్యాయం కీర్తనల పుస్తకం 40వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారందరూ చూసుకోండి. బైబిల్ లేని వారు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి
నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచిరి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల తండ్రి, మా గొంతులెత్తి జీవము గల దేవుని నిన్ను గురించి పాడుకోవడానికి మీరు మా ఎడల చూపిన కృపకై నీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నీ మాటలు వినడానికి మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ సహవాసం మాతో ఉంచండి. ప్రభువా, మీరు మాట్లాడితే మాకు జీవాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడితే మా మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. నీ వాక్యము కీళ్లను మూలుగులను శోధించినది, పాపము నుండి పవిత్రునిగా చేయునది. నీ వాక్యము జీవముతో కూడింది. నీ వాక్యము సచ్చిన వారిని బ్రతికించేది. ప్రభువా, మీరే మాతో మాట్లాడు. ఈ శబ్ద యంత్రము ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అందరూ అంతటా రక్షణ పొందడానికి కృప చూపించండి. చేరి వచ్చిన ప్రియుల బట్టి నీకు వందనాలయ్యా. మేమందరము కలిసి నీ మాటలు వినడానికి కృప చూపించండి. నిన్ను ఎలా ఆరాధించాలనో మాకు నేర్పించండి. చీకటి శక్తులు లయపరచండి. అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించండి. నీ కృప, నీ కనికరం, నీ దయ మా సన్నిధిలో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి వచ్చాం. దేవాలయంలోనికి ఎందుకు వచ్చాము అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడంలో ఒక ప్రత్యేకత. దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించండి అంటాడు. ఆత్మతో సత్యముతో. నీవు ఒక మాట మాట్లాడితే అది సత్యమై ఉండాలి. దేవుని గురించి, ప్రభువా నన్ను రక్షించావయ్యా, నీకు వందనాలు అంటే ఆ రక్షణ అనుభవం కలిగి ఉండాలి. రక్షణ అనుభవం లేకుండా నువ్వు నన్ను రక్షించావు అనడం సత్యముతో కూడిన ఆరాధన అవ్వదు. ఆత్మతో ఆరాధించడం అంటే దేవుని ఆత్మతో మన ఆత్మ పెనవేయబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆరాధించాలి. ఆ ఆరాధనే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమై ఉన్నది అంటాడు. ఇలాంటి ఆరాధన ఎప్పుడు ఆరాధించగలం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న
తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. యేసు ప్రభువు నమ్మితే చాలదు, మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే, మొదటిగా దేవుడేంటో మీరు తెలుసుకోవాలి. దేవునికి మానవునికి ఉన్న సంబంధము ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో అనేది తెలుసుకోవాలి. దేవుని నమ్మితే మానవునికి ఏమి ప్రయోజనం అనేది తెలుసుకోవాలి. ఏమండి, ప్రతి మానవుడు దేవునిపై ఆధారపడతాడు. పెళ్లి చేసుకుంటున్నా దేవుణ్ణి భక్తి కలిగి పూజించి మన పెళ్లి చేసుకుంటారు. నారు నాటాలన్నా మొలక చల్లాలన్నా దేవుని మీద ఆధారపడతారు. పిల్లలు పుట్టినా దేవుని మీద ఆధారపడతారు. ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడతారు. దేవుని వైపు చూస్తారు, దేవుని మీద ఆధారపడతారు. కానీ దేవుడంటే తెలియదు మానవునికి. ఏమండి, మన దృష్టిలో దేవుడు అంటే చాలా సులకన. ఏమండి, దేవుడు అంటే చాలా సులకన. ఇష్టం ఉంటే దేవుని దగ్గరికి పోతాం, కష్టం ఉంటే దేవుణ్ణి వదిలేస్తాం. ఏమండి, ఇష్టం ఉంటే దేవుణ్ణి పూజిస్తాం, కష్టమైతే వదిలిపారేస్తాం. మంచి నీళ్ళు తాగినంత మర్యాద. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేం. దేవుడు ఏమన్నాడంటే, అయ్యా బాబు, నీకు 7 దినాలు ఇస్తున్నాను, 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేసుకో. నీకు శక్తిని ఇస్తా, నీకు బలాన్ని ఇస్తా, నీకు పని చూపిస్తా. 6 దినాలు కష్టపడి సంపాదించుకొని నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో, సుఖ జీవనం గడుపు. 7వ దినము నీది కాదు, 7వ దినం నాది, నా సన్నిధిలో కూడుకో అని దేవుడు ప్రపంచమంతా ఒక ఆదివారం సెలవు ఇప్పించాడు. ప్రపంచమంతా ఆదివారము ప్రభుదినం, ఆదివారము దేవునిది. మనకు 6 దినాలు కష్టపడి పని చేసుకున్నా మనకు తృప్తి లేదు, మనకు చాలా. 7వ దినం కూడా నాకే కావాలి అను. దానికి దేవుడు ఇష్టపడడు. దేవుడు ఇష్టపడు. ఏమండి, 6 దినాలు నువ్వు పని చేసుకొని 7వ దినం నాకు అన్న. ఎందుకు దేవుడికి సమయం లేకపోతున్నాడు మానవుడు? ఏమండి, ఏదో ఊరికి నిలబడి మొక్కుబడిగా అట చెంపదెబ్బలు వేసుకుంటాడు. కానీ ఆయన ఏంటో తెలుసుకున్నాడా? దేవుడంటే తెలుసుకున్నాడా? దేవుడంటే తెలియాలి అంటే దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చేయాలి, చూడాలి. దేవుణ్ణి చూడాలి. ఎవరైనా చూశారా? ఎవరు చూడలే. ఎవడు కూడా ఎంత భక్తుడైనా దేవుణ్ణి చూడలే. ఎందుకు చూడలేడు అంటే, దేవుడు అపరిమితుడు, మానవుడు పరిమితుడు. పరిమితమైన జ్ఞానముతో, పరిమితమైన స్వభావముతో, పరిమితమైన జీవితముతో మానవుడు దేవుణ్ణి చూడలేడు. అయితే ఎలా చూడగలడు మానవుడు దేవుణ్ణి అంటే 17వ వచనంలో రాయబడి ఉంది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఏమండి, ఏ నేత్రాలు? మనోనేత్రం. బయట ప్రపంచాన్ని చూడడానికి 2 కళ్ళైతే దేవుణ్ణి చూడడానికి మనోనేత్రం తెరవబడాలి. ఏమండి, మనోనేత్రముతో దేవుణ్ణి చూడగలవు, కానీ ఈ నేత్రాలతో దేవుణ్ణి చూడలేవు.
దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ప్రేమామయుడు, ఆయన ఎంత కరుణా సంపన్నుడు, ఆయన ఎంత పరిశుద్ధుడో అవన్నీ చూడాలి అంటే మనోనేత్రము వెలిగింపబడాలి. అప్పుడు ఇక్కడ గ్రంథకర్త రాస్తాడు, మీ మనోనేత్రము వెలిగింపబడినందున. రెండోది, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. ఆయన ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? ఏమండి, అందరిని పిలవాల లోకంలో కదా. ఈ గ్రామంలో అనేక మంది ఉన్నారు, ఎవరిని పిలవలే. ఆయన అద్భుత కార్యములు చేసి, ఆశ్చర్య కార్యములు చేసి, నేనే దేవుడని నీ సన్నిధిలో రుజువు చేసుకొని ఆయన నిన్ను పిలిచి ఒక సంఘము కట్టి, ఒక చర్చి కట్టి, ఒక బోధకుడిని ఇచ్చి, ప్రశాంతమైన వాతావరణం ఇచ్చి, ఎందుకు నిన్ను కూర్చుండబెట్టాడు, ఎందుకు మంచి బోధ నీకు వినిపిస్తున్నాడు అంటే ఆ పిలిపేంటో నువ్వు అర్థం చేసుకోవాలి. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? నేను ఎందుకు క్రైస్తవునయ్యాను? నేను ఎందుకు క్రీస్తును నమ్మాను అనే ఆ పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేని కొరకు ఎదురు చూడాలి మానవుడు? దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఏమి చేయబోతున్నాడో దాని కొరకు ఎదురు చూడాలి. ఏమంటే నువ్వు అనుకున్నాయని దేవుడు చేయడు. నేను దేవుడిని నమ్మాను కదా, ఒక మంచి బిల్డింగ్ కట్టాలా, మంచి పొలం కొనాలా, మంచి కారు కొనాలా, లగ్జరీగా బ్రతకాలా, ఎందుకంటే దేవుడిని నమ్మాను కదా. కాదు. అసలు నీ మనోనేత్రాలు తెరవబడాల, దేవుని చూడాలి. కాబట్టి ఏంటి మన నిరీక్షణ? ఈ భూమి శాశ్వతమైంది కాదు. ఎవడికైనా, ఎంత ధనికుడికైనా, ఎంత కోటీశ్వరుడికైనా, ఎంత సైంటిస్ట్కైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడికైనా, ఎంత లగ్జరీగా బ్రతుకుతున్న వాడికైనా ఈ భూమి శాశ్వతమైంది కాదు అని గుర్తెరగాలి. ఏమండి, పేదవాడు చస్తున్నాడు, కోటీశ్వరుడు కూడా చస్తున్నాడు. అయితే సస్తే ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమండి, మన ఫిలాసఫీ అంటది, తక్కిడో బిక్కిడో, గాలిలో గాలి కలిసిపోద్ది, మట్టిలో మట్టి కలిసిపోద్ది, చూసిందెవుడు అంట. అదే నిరీక్షణ. నిరీక్షణ అంటే అదృశ్యమైనవి దృశ్యముగా చూడటం. దేవుణ్ణి చూశారు ఎవరన్నా? మరి ఎందుకు దేవుణ్ణి నమ్మాడు? దేవుణ్ణి ఎవరు చూడలే, దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అయితే ఎందుకు ప్రతివాడు దేవుణ్ణి నమ్ముతాడు? ప్రతి ఒక్కడు కూడా, ఏమి తెలియని అనాగరికుడు కూడా, ఏమండి, నరమాంస భక్షకులు కూడా, అడవులలో ఎడారులలో బ్రతికే వాళ్ళు కూడా, అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా, ఏమండి, ఎందుకు దేవుని నమ్ముతారు? అడవులలో భయంకరమైన పరిస్థితులలో అక్కడ ప్రజల్ని కానీ చూస్తే వాళ్ళు కూడా ఒక చెట్టును పూజిస్తారు. వాళ్ళు కూడా అక్కడ ఒక రాయిని పెట్టుకొని పూజిస్తారు. ఎందుకు దేవుని మీద మానవుడు ఇంత ప్రయాస కలిగి భక్తి చేస్తున్నాడు అంటే ఆ నిరీక్షణ. సస్తే మనం స్వర్గానికి వెళ్ళాలి, అది క్రైస్తవ నిరీక్షణ, అది క్రైస్తవ విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మాడు. ఫస్ట్ ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, దేవుడు దేనికి పునాది వేశానో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడంట.
ఏ పట్టణం చూద్దామా? చూడండి, హెబ్రీ పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఏమండి? పదవచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి? అబ్రహాము దేవుని బాగా అర్థం చేసుకున్నాడు. ఇక్కడ అంటాడు, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినా. ఏ వాగ్దాన ఫలములు? బ్రతికున్నప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, మనకుండే వాగ్దానాలు. యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, యెహోవా నీ మార్గములన్నిటిలో కృప చూపుతాడు. ఇవన్నీ వాగ్దానాలు. అవి అనుభవించలే భూమి మీద ఉంటే. అబ్రహాము భూమి మీద కోటీశ్వరుడు. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము గురి ఏంటంటే, ఈ భూమి మీద మేము పరదేశులము యాత్రికులమనై ఉన్నామని ఒప్పుకున్నారంట. మనం ఒప్పుకోగలమా? ఈ భూమి మీద నేనే శాశ్వతం, నేనే సంపాదించుకుంటా, నేనే మిద్దెలు కడతా, మేడలు కడతా అని మానవుడు భ్రమపడుతున్నాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాయలేదు కానీ ఆయన ధనవంతుడంట. ధనవంతుడు తన మనస్సుతో లేక తన ఆత్మతో ఇలా చెప్పుకుంటున్నాడు, బాగా పండించాడు, పాత కొట్లు సాల్లా ఇప్పేశాడు, పెద్ద పెద్ద కొట్లు కట్టాడు, బాగా పండించి కొట్లు నిండా నింపేశాడు, ధనము సంపాదించాడు. అన్ని సంపాదిస్తూ ఓదారంగు వస్త్రములు ధరించి ఏమండి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఏమండి? నీకు అనేక సంవత్సరాలకు కావాల్సినంత సంపాదించా. భూమి మీద కూడా మనుషులు ధనవంతులు అట్నే సంపాదిస్తారు. అన్యాయం చేసి, బలహీనుడిని మోసం చేసి బలవంతులందరూ ఎంతగానో సంపాదిస్తారు. ఏమైపోయారు? ఏమండి? ఏమైపోయారు? ఈ ధనవంతుడు కూడా అలాగనే చెప్పుకుంటున్నాడు, నీకు ఎన్ని సంవత్సరాలు కూడా దిగుల్లే, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిను, వంటగాళ్ళు ఉన్నారు, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు, పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చింది తిను. ఏమండి? అయితే దేవుడు ఎంత భయంకరమైన మాట మాట్లాడాడంటే, వెర్రివాడా అంటాడు. ధనవంతుడు ఏమన్నాడు? వెర్రివాడా. ఎందుకు వెర్రివాడు? తన జీవితాన్ని తను అర్థం చేసుకోలే. నాకు ఈ భూమి శాశ్వతమైంది కాదు అని అర్థం చేసుకోలే, ఇదే శాశ్వతమైంది అనుకున్నాడు. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే
ఇది ఏమైద్ది? నువ్వు సంపాదించిన ధనం ఏమైద్ది? ఏమండి? అయితే అబ్రహాం అని అనుకోలే, అలా అనుకోలే. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏమండి? మన సావుకు ముందే ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. సావు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏమండి? సావు ఎప్పుడు వస్తుందో, ఒక గంటకు రావచ్చు, అరగంటకు రావచ్చు, ఒక నిమిషానికి కూడా, లేదంటే ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఆగొచ్చు. మరణం ఎవరికి తెలియదు. జీవ మరణములు యెహోవా వశము అంట, దేవుని వశమై ఉన్నాయి. ఏమండి? మొన్న బేస్తవారం బుధవారం కాలేజీ లెక్చరర్ అంట బండి మీద పోతూ రోడ్డు మీద, రవి మళ్ళా చేస్తా వాక్యం, రవి మళ్ళా చేస్తా. ఏమండి? పోతూ బస్సులో కాదు, బండి మీద పోతూ రోడ్డు పక్కనే పడిండు. దేవి నరసింహం పక్కన లారీ ఎక్కేసి, హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. హెల్మెట్ కూడా అంత ముక్కలై మెదడు ఊడే అవతల. మంచి మనిషి, దిట్టంగా ఉంది. అనుకున్నాడా నేను ఇంటికి క్షేమంగా చేస్తాను అనుకున్నాడే. మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. కాబట్టి అబ్రహాముకు ఒక విశ్వాసం ఉంది. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పట్టణం అది? పరలోక పట్టణం. పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మన నిరీక్షణ అది. మళ్ళా వద్దాం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. అది నిరీక్షణ. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ, ఎదురు చూడటం. రెండోది, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. పరిశుద్ధులలో, పరిశుద్ధులకి దేవుడు ఇచ్చే మహిమ ఐశ్వర్యం ఎలాంటిదో. పరిశుద్ధులకి, పాపులకు కాదు. ఆయన ఇప్పుడు పాపులను ప్రేమిస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడంటే, ఎవరైతే ఆయన పిలుపును విని వారి మనోనేత్రములు తెరవబడి దేవునికి లక్షణాలు, దేవుడు ఎలా ఉంటాడు అని తెలుసుకొని దేవుని నమ్మితే పరిశుద్ధులు అవుతారు. ఆ పరిశుద్ధతలో జీవిస్తూ విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి బ్రతికితే ఆయన ఇచ్చే స్వాస్థ్యం అంటే ఆస్తి. పరలోక పట్టణం అంట వజ్ర వైడూర్యాలతో కట్టబడి ఉందంట. ప్రకటన గ్రంథంలో రాయబడం. పరలోక పట్టణంలో వీధులు బంగారువి అంట. మనం ఏమని కొలత ఇవ్వగలం? ఇక్కడ అంత కొనలేం బంగారు. రేపు మన పాదాల కింద పెట్టబోతున్నాడు. ఆయన ఇచ్చే స్వాస్థ్యం ఎట్టిదో. అంత మాత్రమే కాదు, కానీ ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి.
మీరేం చేయాలి? ఇది తెలుసుకుంటే ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. ఇది తెలుసుకోకపోతే దేవుణ్ణి ఆరాధించలేము. దేవుడు అంటే చాలా సులకన, దేవుడు అంటే చాలా ఈజీ, దేవుడు అంటే చాలా చిన్నవాడు. ఇష్టం ఉంటే దేవుడి దగ్గరికి వస్తాం, కష్టం ఉంటే దేవుణ్ణి ముగిస్తాం, మనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. అయితే నువ్వు దేవుణ్ణి ఆరాధించే ఆరాధన ఆయన అంగీకరించాడు. అందుకనే ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఆయన ఏమని రాసింది? ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, అద్వితీయుడగు యెహోవా. ఏమండి? నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఒకే ఒక దేవుడు. అద్వితీయుడు అంటే ఎవరు? ఒకే ఒక దేవుడు. కాబట్టి ఆ దేవుడిని నువ్వు ఎలా పూజించాలి అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎవరు చెప్పిండి మాటలు? దేవుడే చెప్పాడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఎలాంటివాడు అనుకుంటున్నావు? అందరు ఇలాంటి వాడు కాదు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారు. మానవుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఏది కనుక్కోవాలన్నా ఏది కనుక్కోకూడదా, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు డూప్లికేట్ దేవుడు, మానవునికి అర్థం కావడంలే. మానవునికి ఎట్లా అనుకూలమో అదే దేవుడు అనుకుంటున్నాడు. అది నా విశ్వాసము అంటున్నాడు. దాన్ని నువ్వు చెబితే నా విశ్వాసము యొక్క విలువలు పోతాయి, నేను హట్ అయిపోయాను అనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆ దేవుడు నువ్వు ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా మొక్కాలి, ఎలా నమ్మాలి, ఎలా విశ్వాసం ఉంచాలి అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో. వివేకం కూడా అవసరం. దేవుణ్ణి తెలుసుకోవాలంటే వివేకం కూడా అవసరం. ఏమండి? మనం ఎప్పుడు ప్రేమిస్తాం? ఆదివారం వస్తే ప్రేమిస్తాం. ఆదివారం అయిపోతే 10 గంటలకే ఇక నా దేవుడులే దెయ్యంలే, మన ఇష్టం. అది ఆరాధన అవ్వదు. చర్చిలో 1 నిమిషం ఆరాధించే ఆరాధన అదే ఆరాధన అవ్వదు. ఆరాధన అంటే ఒక యాగము లాంటిది. యాగం ఎంతకాలం? కొంతమంది 10 రోజులు, కొంతమంది 7 రోజులు, కొంతమంది 40 రోజులు. ఈ క్రైస్తవులు కూడా చేస్తారుగా 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఏం 10 రోజులు చేయొచ్చుగా? ఏం 50 రోజులు చేయొచ్చుగా? ఏం 40 రోజులే చేస్తున్నావు? యేసుప్రభు 40 రోజులు చేశాడు. యేసుప్రభు మాదిరి నువ్వు చేయగలవా? భక్తి డూప్లికేట్ అయిపోయింది. భక్తి మెసరిజం అయిపోయింది. భక్తి ఎదుటి వాడిని ఉద్రేకపరిచేది అయిపోయింది. ఏమండి? అరిసి కేకలేసి గందరగోళం అయితేనే దేవుడు వింటాడేమో. భక్తి యొక్క శక్తి మానవుడికి అర్థం కావడం. ఇది ఇక్కడ అంటాడు, నువ్వు ఆయన్ని ప్రేమించు.
ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు వద్దాం కీర్తనలో పుస్తకం 40వ అధ్యాయం. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? 41 నేను యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. దేవుని కొరకు కనిపెట్టుకోవాలంటే సహనం చాలా అవసరం. ఏమండి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలంటే ఏం చేయాలా? ఎంత సహనం అంటే ప్రార్థన చేస్తాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాం? దేవునికి ఇష్టం లేకపోతే అలా పిల్లోడు మంచి షార్ప్గా ఉండే చాకు అడుగుతాడు, ఇస్తారా మీరు? అసలు కనబడకుండానే దాచిపెట్టేస్తాం కదా. ఎందుకు? అది వానికి ఇస్తే ప్రమాదం. పిల్లలకి ఏమి ఇవ్వాలనో అదే ఇస్తాం. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని విలువ అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నప్పుడే ఇవ్వాలి. అలాగనే దేవుని కూడా నువ్వు నాకు డబ్బులు కావాలా, నాకు అది కావాలా, ఇది కావాలా, కారు కావాలంటే అవసరమైతే ఇస్తాడు. అప్పుడు వరకు ఏం చేయాలి? మనం కనిపెట్టాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. దావీదు మహారాజు సహనముతో కనిపెట్టుకున్నాడు. ఆయన ఎంతకాలానికి ఇచ్చాడు? ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ఆయన నాకు చెవి యొగ్గి నా ప్రార్థన వైపు ఆయన చూసి ఆయన చెవు పెట్టి నా ప్రార్థన అంగీకరించాడు. ఏం చేశాడు? ఆయన ప్రార్థన అంగీకరించి ఏం చేశాడంట? ఏమండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అది ఆయన చేశాడు. దావీదును రాజుగా చేశాడు, సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు. అయితే పాపము నుండి కూడా విడిపించాడు. నాశనకరమైన గుంట అంటే పాపం. నాశనకరమైన గుంట. ఈ గుంట పాపం అనే గుంట మానవుని నాశనం చేస్తుంది. పాపం మానవుణ్ణి పట్టుకుంటుంది. పాపం మానవుణ్ణి పతనం చేస్తుంది. అయితే మానవుడు ఇది గుర్తెరుగుతున్నాడా? మానవుడి తెలుసుకుంటున్నాడా? ఏమండి, అన్ని కిడ్నీలు ఊపిరితిత్తులు అన్నీ పోయి ముడుచుకొని కూర్చుంటాడు. ఏరా బాబు అలా ఉన్నావంటే కిడ్నీ ప్రాబ్లం, ఊపిరితిత్తులు ప్రాబ్లం. ఎందుకు వచ్చినాయిరా ప్రాబ్లం? తాగి ఏం చేస్తుంది? పాపం పట్టుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆ నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. జిగడగల దొంగ ఊబి పైకి చాలా బాగుంటుంది, పచ్చని గడ్డి మెలిసి ఉంటుంది. అయితే దిగితే గిరకల వరకు దిగబడద్ది. ఏం చేయడం? దిగబడుతుంది అని పైకి లేయాలని ప్రయత్నం చేస్తే ఇంకొంచెం లోపలికి పోతాం. మళ్ళా ఇంకా పైకి లేయాలని ప్రయత్నం చేస్తే మోకాల కాడికి పోతుంది. ఇంకా దిగబడిపోతున్నాను అనుకొని ఇంకా పైకి లేయాలని ప్రయత్నం చేస్తే ఇంకొంచెం లోపలికి పోతుంది. ఏమండి, జిగటగల దొంగ ఊబి. మానవుడు పవిత్రుడుగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా పాపములో పతనమైపోతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనలను పైకెత్తినాడు. పైకెత్తడమేనా? ఇక పాపములో జిగకుండా నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. అడుగులు ఏం చేశాడంట? స్థిరపరచు.
ఏడ నిలిపాడంట? బండ మీద పెట్టాడు. ఇక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా పాదాలు కృంగడం లేదు. ఎందుకు? బండ మీద నిలబడి ఉన్నాడు. ఇది ఎలా జరిగింది అంటే, యేసు క్రీస్తు వారు మనలను ప్రేమించి ఆయన రక్తము కార్చి మన పాపములన్నిటి నుండి విడిపించి పవిత్రులుగా చేసినందున. అండి చూద్దాం. ప్రకటన పుస్తకం, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1:6 మరియు ప్రకటన 1:6 వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఏమండి? ఇదండి ఆరాధన. మనలను ప్రేమించుచు, ప్రేమిస్తూనే ఉన్నాడు. మానవుడిని తప్పిదాలు చేసిన, మానవుడు దేవునికి లోబడినా లోబడకపోయినా, మానవుడు దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. తెలుసుకున్నావు ఆయన ప్రేమ? ఏమండి? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నానికి కారణం ఏంటి అంటే, నువ్వు నాశనం కాకూడదని, నాశనకరమైన గుంటలో ఉండకూడదని ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంట? తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. ఎందుకు పాపము నుండి విడిపించాలి అంటే, పాపమే మానవుణ్ణి పతనం చేస్తుంది. పాపమే మానవుణ్ణి శాంతి లేకుండా, సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా చేస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. చివరికి మరణానికి త్రోవ తీస్తుంది. ఈ పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు అను పేరుతో భూమి మీదకు వచ్చి నీ స్థానములో నిలబడి మానవ రూపము ధరించి, మానవుని స్థానములో నిలబడి మానవుని కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన తిరిగి లేచినాడు, మరణాన్ని జయించాడు. భూమి మీద ఎవరైనా మరణాన్ని జయించిన వాళ్ళు ఉన్నారా? ఏమండి? ఎవరి సమాధి ఖాళీగా ఉంది భూమి మీద అంటే యేసు క్రీస్తు వారి సమాధి మాత్రమే. యేసు ప్రభు మరణాన్ని అన్నారు గుడ్ అన్నారు. మరణానికి గుడ్ అంటారు ఎవరన్నా? ఆయన శుక్రవారం లేచాడు కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అన్నాడు. మంచి శుక్రవారం. మన వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే మంచి బుధవారం అంటామా? బేస్తవారం చచ్చిపోతే మంచి బేస్తవారం అంటామా? ఎందుకు అంటే, ప్రపంచంలో ఉన్న మానవునందరినీ మరణము నుండి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు శిలువలో మరణించాడు. ఇది నువ్వు అర్థం చేసుకున్నావా? అది మన దేవుడు కాదులే అయినా అనుకుంటున్నావా? యేసు ప్రేమ అర్థం చేసుకుంటున్నావా? ఆయనకి మాకు సంబంధం లేదనుకుంటున్నావా? మరణము పొంచుకొని ఉన్నది. రేపేమి జరుగునో నీకు తెలియదు. మరి రేపేమి జరుగునో నీకు తెలియదు. ఆలోచించు. యేసు ఎవరో తెలుసుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన్ని ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన్ని గణపరచు, ఆయనకి నువ్వు అంకితం చేసుకో, ఆయనకి నిన్ను సమర్పించుకో. ఆయన నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రుడుగా చేస్తాడు. కాలు తిప్పట్ లేకుండా, కాసు ఖర్చు లేకుండా. ఏమండి? నువ్వు కొండలు ఎక్కబడలే, లోయలు దిగబడలే, నువ్వేమి ఇవ్వబడలే. యేసు ప్రభువా, నేను పాపినయ్యా,
నీ రక్తంతో నా పాపాలు కడుగు. నువ్వు దేవుడు అని నేను అనుకుంటున్నాను, నువ్వు దేవుడు అయితే నా పాపములు కడుగని హృదయపూర్వకంగా నిన్ను అడిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించి నీకు శాంతినిస్తాడు, సంతోషమునిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఈ లోకములో సుఖ జీవనం ఇస్తాడు, ఈ లోకం వదిలితే నిత్య జీవం ఇస్తాడు. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ఇప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాను.